హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన సంఘాల్లో అది చెప్పడం కూడా పాపమే. When my name appeared in the list to go to Vijayawada, I said no. విజయవాడకు వెళ్ళటానికి నా పేరు ఆ లిస్ట్లో కనబడినప్పుడు నేను వెళ్ళనని చెప్పాను. As a matter of fact, I was also there, in writing the ministry to various places. వాస్తవానికి పరిచర్య వేరు వేరు స్థలాలకి రాసేటువంటి సమయంలో నేను కూడా అప్పుడు ఉన్నాను. I am also a little bit responsible there. నేను కూడా అక్కడ కొంత బాధ్యత కలిగి ఉన్నాను. But in my absence, my name is written. నేను లేనప్పుడు నా పేరు రాశారు. So I said no, because if I am right, 2018 December 31st I was here, 2019 January. 2018 సంవత్సరము డిసెంబర్ 31 తారీఖు నేను ఇక్కడ ఉంటా వచ్చినాను. 2014 I came here, of course not for year ending. 2014లో వచ్చినాను, సంవత్సరాంత పరిచర్య కాదు. 15 I have come. 15వ సంవత్సరంలో వచ్చినాను. 17 I have come. 17వ సంవత్సరంలో వచ్చినాను. 18th ending I have come. 18వ సంవత్సరం చివరిలో Even వచ్చినాను. this year also, this year means yes, 2022 August 30 and 31st I was here. ఈ సంవత్సరం అంటే ఆగస్టు 30, 31 తారీఖులో కూడా ఇక్కడ ఉన్నాను. నన్ను ఎందుకు రాస్తారు, సరుకు అయిపోయిందంటారు. నన్ను ఎందుకు రాస్తారు, సరుకు అయిపోయింది అంటారు. ఏదో నన్ను ఏదో సిలువ వేసే కార్యక్రమం చేస్తున్నారు, నన్ను సిలువ వేసే కార్యక్రమం చేస్తున్నారు. Then I came and I requested Brother Joseph also to take some messages. Why people will be vexed to see my face. సహోదరుడు జోసెఫ్ గారిని కూడా మనవి చేసినాను కొన్ని వర్తమానాలు తీసుకోవాలి, ఎందుకంటే ప్రజలు నా ముఖం చూసి విసిగిపోతారు. ఆయన పిలాతు చేయగొడుకుని వెళ్ళిపోయినట్టు ఆయన వెళ్ళిపోయి పిలాతు చేతులు కడుక్కొని వెళ్ళినట్టు వెళ్ళినట్టు. So yeah, again the whole thing has fallen on me, and please bear with me for a couple of years I don't come. దయచేసి నన్ను భరించండి, ఇంకా 2 సంవత్సరాలు నేను రాను. So anyhow, we are so thankful unto the Lord because God has enabled us to enter into another year of our pilgrimage. మన యొక్క లోక యాత్రలో మరి ఒక సంవత్సరం ప్రవేశించినట్లుగా ప్రభువు సహాయపడినందు కొరకే దేవునికి ఎంతో వందనస్తులమై ఉన్నాం. Many people they were having so many plans for 2023, but they are not seen. చాలా మంది 2023వ సంవత్సరం కొరకే అనేకమైనటువంటి ప్రణాళికలు వాళ్ళు కలిగి ఉన్నా కూడా వారు ఇప్పుడు ఆ యొక్క సంవత్సరాన్ని చూడలేకపోయారు. So anyhow, we are so thankful unto the Lord. అయినా కూడా మనం దేవునికి ఎంతో వందనస్తులమై ఉన్నాం. Before we participate in the table, మనం ప్రభు బలలో పాల్పొందడానికి మునుపుగా shall we turn to Matthew's Gospel chapter 26? మత్తయి సువార్త 26వ అధ్యాయము. I'm sorry, 27. 27వ అధ్యాయం అండి. Matthew's Gospel chapter 27. మత్తయి సువార్త 27వ అధ్యాయము. And verse 25. 25వ వచనం. All of us together, please. అందరం కలిసి మాట చదువుతాం. Matthew 27:25. మత్తయి సువార్త 27వ అధ్యాయం 25వ వచనం. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాకనిరి. Also 1 Corinthians 11:28 all together. మొదటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం కూడా చదువుతాం. All together, please. అతను కలిసి చదువుతాం. 11:28 of 1 Corinthians. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలను, అలావు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. Shall we pray? ప్రార్థన చేస్తాం. Father, we praise thee for the joy given unto every one of us to enter into another new year. తండ్రి, నూతనమైనటువంటి మరొక నూతన సంవత్సరంలో ప్రవేశించినట్లుగా మీరు మాకు ఇచ్చినటువంటి సంతోషాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. In spite of our failures, O Lord, because thou art a faithful God, it is only because of thy faithfulness and grace we have entered into another year. తండ్రి, మేము మా యొక్క జీవితాల్లో పతనాలు కలిగినప్పటికీ కూడా నీ యొక్క విశ్వాసతను బట్టి, నీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి ప్రభువా, కేవలం వాటిని బట్టి మాత్రమే నూతన సంవత్సరాలు మేము ప్రవేశించగలిగినాం. As we have gathered around thy table, O Lord, speak to us. తండ్రి, మేము మీ బల్ల చుట్టూ చేరి వచ్చుంటగా మీరే మాతో మాట్లాడండి. Unworthy, foolish as we are, both of us, we are standing before thy precious people. తండ్రి, నీ అమూల్య ప్రజలట నిలబడుతున్నటువంటి మేము నిష్ప్రయోజనటువంటి దాసులు, బుద్ధిహీనమని ఒప్పుకుంటున్నాం. Many people who are sitting before us, O Lord, they are spiritually rich when compared to us. తండ్రి, మా ముందు కూర్చున్నటువంటి వారు పోల్చి చూస్తే ప్రభువా ఆత్మ సంబంధమైన ఐశ్వర్యవంతులు. They know many truths. అనేకమైన సత్యాలు వాళ్ళు ఎరిగిన వారు. Help us to be obedient and humble and
convey thy message unto thy people. తండ్రి దీనముగా లోబడినటువంటి వారముగా నీ యొక్క వర్తమానం తెలియజేసే విషయంలో మాకు సహాయపడండి. We are bringing all of us under the sprinkling of thy precious blood, మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క అమూల్య రక్త ప్రోక్షణని తెచ్చుకుంటున్నాం. expecting great things and ascribing all glory unto thy holy name. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. ఘనమైనటువంటి సంగతులు ఆశిస్తూ ప్రభువుని నీ యొక్క పరిశుద్ధ నామానికి సమస్త మహిమను ఆరోపిస్తూ యేసు ప్రభువు వారి అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. The emblems on the table, as we all know, they speak of the body and the blood of Lord Jesus. బల్ల మీద ఉన్నటువంటి ఈ యొక్క చిహ్నాలు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శరీరానికి ఆ యొక్క రక్తానికి గుర్తుగా ఉన్నాయి. And this time is a time of examination. ఈ యొక్క సమయం అది పరీక్షించుకునేటువంటి సమయం, That is self-examination. అంటే స్వపరీక్ష చేసుకునేటువంటి సమయం. Then a question comes to our mind. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న మన మనసులోనికి వస్తుంది. We are believers, already we believed in Lord Jesus Christ. Why to examine as believers? మనము విశ్వాసులముగా యేసు ప్రభువు వారినందు విశ్వాసం ఉంచుతాము. అయితే విశ్వాసులముగా ఎందుకొరకు పరీక్షించుకోవాలి? But we all know, often as believers, we disobey Him, we betray Him. అయితే మనకు తెలిసినట్లుగా విశ్వాసులముగా అనేక పర్యాయాలు ఆయనను అప్పగిస్తూ మనం ఆయన విషయం తప్పిపోతూ ఉంటాం. The disciple who called himself as a close disciple, yes, he is the one who betrayed Lord Jesus. ఒక శిష్యుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి నేనెంతో సమీపమైనటువంటి శిష్యునని చెప్పుకున్నటువంటి ఆయనే యేసు ప్రభువు వారిని అప్పగించినాడు. It is not a Gentile person. ఒక అన్యుడు కాదు. It is not a person who is away from Lord Jesus యేసు Christ. ప్రభువు వారి నుండి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి కాదు Yeah, అప్పగించింది. a chosen apostle of Jesus Christ. యేసు ప్రభువు వారి చేత ఏర్పరచబడినటువంటి అపోస్తలుడు. A constant companion of Jesus Christ in all his journeys. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క యాత్రలో ఆయనతో కూడా సహపాఠిగా ఆయన ప్రయాణించినటువంటి And వ్యక్తి. the person who heard all the teachings of Lord Jesus. యేసు ప్రభువు వారి యొక్క బోధలన్నీ కూడా విన్నటువంటి వాడు. Yeah, Lord Jesus Christ, some of his teachings are public, like the Sermon on the Mount or like that, and some are private, only to his disciples. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రసంగాలు చూస్తే బాహాటంగా ప్రజలందరి ఎదుట బహిరంగంగా ఆయన కొండ మీద ప్రసంగం చేసినట్లుగా చేశాడు. కొన్ని సందర్భాల్లో శిష్యులతో రహస్యంగా ఆయన మాట్లాడుతూ వచ్చినాడు. But the disciple who betrayed Lord Jesus Christ, who sold Lord Jesus Christ, is not an ordinary person. He is the one of the closest disciples of Christ. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారిని అప్పగించి యేసుక్రీస్తు ప్రభువు వారిని అమ్మివేసినటువంటి ఆ యొక్క శిష్యుడు సామాన్యమైన శిష్యుడు కాదు కానీ ఎంతో సమీపమైనటువంటి శిష్యుడు. We all know he is the finance in charge also. ఆయన మనకందరికి తెలిసినట్లుగా ఆర్థిక పరమైనటువంటి సంగతులు చూసేవాడు ఆయన. That's why as believers we are expected to examine our lives. కాబట్టి విశ్వాసులముగా మనము కూడా మన యొక్క జీవితాన్ని పరీక్షించుకున్న బద్దులమే A ఉన్నాం. person who looked like a good believer, yes, he betrayed Jesus. మంచి విశ్వాసిగా కనబడినటువంటి ఆయనే యేసు ప్రభువు వారిని అప్పగించినాడు. He did not come forward before Jewish council to give a testimony. సాక్ష్యం ఇవ్వడానికి ఆ యొక్క యూదుల ఆ యొక్క దాని ముందు ఆయనకు రాలేదు. He has not framed any charges against Jesus Christ. యేసు ప్రభు వారికి విరోధంగా ఎటువంటి ఆ యొక్క వెలను ఆయన కట్టలేదు. He has not gone to the chief priest Pilate. అక్కడ ప్రధానగా ఉన్నటువంటి ఆ పిలాతు దగ్గరికి ఆయన వెళ్ళలేదు. Neither to the chief priest nor to the Pilate. ప్రధాన యాజకుడి దగ్గరికి కానీ తిరిగి ఆ యొక్క పిలాతు దగ్గరికి ఆయన వెళ్ళలేదు. Why he has not gone? ఎందుకు అక్కడికి వెళ్ళలేదు? Why he has not given any report against Lord Jesus Christ? యేసు ప్రభు వారికి విరోధంగా ఆయన ఏమాత్రం కూడా ఒక రిపోర్ట్ ఇవ్వలేదు. Why? ఎందుకు? Because he knew about Jesus. ఎందుకంటే యేసు ప్రభు వారిని గురించి ఆయనకు తెలుసు. He knew that Jesus Christ is the sinless Son of God. యేసుక్రీస్తు ప్రభు వారు పాపం లేనటువంటి దేవుని కుమారుడని తెలుసు. He knew that Jesus Christ is holy and harmless in his nature. యేసుక్రీస్తు ప్రభు వారు తన స్వభావాన్ని బట్టి చూస్తే ఆయన పరిశుద్ధుడు, ఎటువంటి హాని చేయనివాడు. His own conscience rebuked him, Judas. యూదాను తన సొంత మనస్సాక్షి ఆయనను గద్దించింది. But he quenched it. అయితే దాన్ని ఆర్పివేసినాడు. When his own conscience is telling, don't do anything against this man, తన సొంత మనస్సాక్షి ఈ వ్యక్తికి విరోధంగా ఏమి కూడా చేయకని చెప్పినప్పుడు he quenched it. ఆయన దాన్ని ఆర్పివేసినాడు. Later he repented, but he repented too late. అయితే ఆయన తర్వాత పశ్చాత్తాపడ్డాడు కానీ ఎంతో ఆలస్యం In అయిపోయింది. 27th chapter, 27వ అధ్యాయం we all know verses 3 and 4 says, 3-4 వచనాలు అక్కడ రాయబడ్డాయి. yeah, he repented. ఆయన పశ్చాత్తాపడ్డాడు. Yeah, 27 Matthew's Gospel, మత్తయి సువార్త 27వ అధ్యాయము 3 and 4. 3-4 వచనాలు. And Judas, who betrayed him, when he saw that he was condemned, repented himself and brought again the 30 piece of silver to the chief priests and elders, saying, I have sinned in that I have betrayed the innocent blood. And they said, what is that to us? See thou to that. చూస్తే అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేస్తున్నానని చెప్పాను. వారు దానితో మాకేమి నీవే చూసుకునమని చెప్పగా. So my point here is, the person close to Jesus
he is the person who betrayed Jesus. That's why we have to examine our lives, who are calling ourselves we are close to Jesus. ఇక్కడ నేను చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంతో సమీపంగా ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి ఆయన యేసు ప్రభు వారిని అప్పగిస్తా వచ్చినాడు. దేవుని బిడ్డలమని చెప్తా ఉన్నటువంటి మనం పరీక్షించుకున్న బద్దులమై ఉన్నాం. He says, I have sinned. అక్కడ ఆయన అంటున్నాడు, నేను పాపం చేశాను. Yeah, some people they will say, I have sinned. కొద్దిమంది అంటారు, నేను పాపం చేశాను. In the Bible, Pharaoh said, I have sinned. బైబిల్లో ఫరో అన్నాడు, నేను పాపం In చేశాను. the Bible, King Saul said, I have sinned. బైబిల్లో సౌలు అన్నాడు, నేను పాపం చేశానని. Why they said? వాళ్ళు ఎందుకు అన్నారు? Not to leave that sin, అంటే ఏదో పాపాన్ని విడిచిపెట్టాలని కాదు, but to safeguard their public image. తమ యొక్క బాహాటంగా ప్రజల మధ్యలో వారికి ఉన్నటువంటి ఆ యొక్క హుందాతనాన్ని కాపాడుకోవటానికి. Isn't it? అవునా కదా? Sometimes even while participating in the table, కొన్నిసార్లు బలలో పాలు పొందే సమయంలో you know that you are in sinful condition. నువ్వు పాపపు పరిస్థితిలో ఉన్నావని నీకు తెలుసు. But when others are observing, ఇతరులు చూస్తున్నప్పుడు, yeah, some people are having whether it is a good habit or bad habit. కొంతమందికి అది మంచి అలవాటో చెడు అలవాటో నాకు తెలియదు. Though 100 times it is told from this place that you have to close your eyes, 100 సార్లు ఇక్కడ నుండి మీ కళ్ళు మూసుకోవాలని చెప్పినప్పుడు they will always open their eyes. వాళ్ళు ఎప్పుడు కళ్ళు తెరిచే ఉంచుతారు. And when somebody is looking at you, ఎవరైనా నిన్ను చూస్తా ఉన్నప్పుడు suddenly you will raise your hand because they are observing. వారు చూస్తా ఉన్నారు, వారు గమనిస్తున్నారని వెంటనే నీ చెయ్యి ఎత్తేస్తావు. Is it not to safeguard your public image you are suppressing or quenching your own conscience? అది ప్రజల మధ్యలో నీకున్నటువంటి ఆ యొక్క పేరును కాపాడుకోవడానికి అలా చేయటం లేదా? నీవు నీ మనస్సాక్షిని నువ్వు గద్దించి ఆర్పివేస్తావు. You know, you never wanted to raise your hand. నువ్వు ఎన్నడూ కూడా చేయి లేపాలని అనుకో. You know in what condition you are. ఏ పరిస్థితుల్లో ఉన్నావో నీకు తెలుసు. But suddenly some person, very close believer, he is looking at you. అకస్మాత్తుగా ఒక విశ్వాసినికి ఎంతో సమీపమైన వాడు నిన్ను చూస్తా ఉన్నప్పుడు, And then what you are doing? అప్పుడు నువ్వేం You చేస్తున్నావు? are quenching the voice of your spirit. నీ యొక్క ఆత్మ స్వరాన్ని You are ఆర్పివేసి, quenching your నీ conscience. మనస్సాక్షిని ఆర్పివేసి, For their sake you are raising. Is it not wrong? వారి కొరకే నీ చెయ్యి ఎత్తుతా ఉన్నావు. అది సరే, అది తప్పు కాదా? Confession should not be out of your feeling. It must be factual. అది నీ ఒక ఒప్పుకోలు, అదే యొక్క నీ ఉద్రేకాన్ని బట్టి వచ్చేది కాదు, కానీ అది ఒప్పించబడి రావాలి. So what I want to tell is, నేనేం చెప్తా ఉన్నానంటే, the personal sin is the hardest of all matters. వ్యక్తిగతమైనటువంటి పాపము అన్ని విషయాల్లో కూడా ఎంతో కఠినమైనటువంటిది. Is all masters. అన్నిటికంటే కూడా ఎంతో అందరి యజమానుల కంటే, అందరి యజమానుల కంటే కూడా ఉంతమైంది. So the personal sin, వ్యక్తిగతమైన పాపము. the sin promises many things. ఈ యొక్క పాపము అనేక సంగతులను వాగ్దానం చేస్తుంది. But we all know often the pleasures of sin are for a season. అయితే మనకు తరచుగా తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క పాపం అనేటువంటిది అది అల్పకాలం ఉండేటువంటిది, అల్పకాల సంతోషం. The wages of sin, as we all know, it is sorrow. Not only sorrow, it is self-accusation and it is often death. మనకందరికీ తెలిసినట్లుగా ఈ యొక్క పాపం వల్ల వచ్చేటువంటి జీతము అది దుఃఖము, అది బాధ కలిగిస్తుంది, తర్వాత అది మరణాన్ని కలిగిస్తుంది. Why people spend many times sleepless nights? ఎందుకు ప్రజలు చాలా సార్లు నిద్రలేనటువంటి రాత్రులు గడుపుతారు? If they have committed some sin, వారు ఏదైనా పొరపాటు పాపం చేసినప్పుడు, especially if you are a child of God, ప్రత్యేకంగా నువ్వు దేవుని బిడ్డ అవుతావు, your own conscience will be accusing you. You will not get sleep. నీ సొంత మనస్సాక్షిని గద్దిస్తా ఉన్నప్పుడు నీకు నిద్ర రాదు. Yeah, the wages of sin is sorrow. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతము దుఃఖము. The wages of sin is your self-accusation. పాపం వల్ల వచ్చేటువంటి జీతము నీ యొక్క స్వయమే, అది నిన్ను గద్దిస్తుంది. It won't leave you. అది నిన్ను విడిచిపెట్టదు. Numbers 32:23 we all know. సంఖ్యాకాండము 33:23 32:23లో రాయబడినటువంటి, your sin will find you out one day. ఒక దినాన్ని పాపం నిన్ను పట్టుకుంటుంది. Out of all the trades, sin is the most unprofitable trade. Remember that. ఈ యొక్క వ్యాపారాలన్నిటిలో కూడా పాపంతో చేసే వ్యాపారంలో ఎప్పుడు నువ్వే నష్టపోతావు. పాపంతో చేసే వ్యాపారంలో ఎప్పుడు నువ్వే నష్టపోతావు. If you play with sin, నువ్వు పాపంతో ఆడుకుంటే. We all know about Judah. Just now we are talking. మనం ఇప్పుడు మాట్లాడుతున్నట్లుగా యూదా గురించి మనకు తెలిసిందే. We know about Achan. ఆకాన్ గురించి తెలుసు. What has happened to him? ఆయనకి ఏం జరిగింది? He brought death unto himself, his own family. ఆయన తనకు తిరిగి తన సొంత కుటుంబానికి మరణాన్ని తెచ్చుకున్నాడు. He brought defeat to the whole people of God. దేవుని యొక్క ప్రజలందరికీ ఓటమిని తెచ్చాడు. Not only Judah and Achan. యూదా ఆకాను మాత్రమే కాదు. We know about Gehazi. గెహాజీ గురించి He తెలుసు. played with sin. పాపంతో ఆడుకున్నాడు. What is the result? దానికి వచ్చిన ప్రతిఫలం, The wages was leprosy. అక్కడ చూస్తే వచ్చినటువంటి జీతము కుష్టు రోగం. We all know in the New Testament Ananias and Sapphira also. మనకందరికీ క్రొత్త నిబంధనలో అననీయ సఫీరా గురించి తెలుసు. Death. మరణము. 27:5 of Matthew's Gospel we see
Judas committed suicide. మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనంలో రాయబడినట్లుగా చూస్తే ఇస్కారియోతు యూదా వెళ్ళి ఉరి పెట్టుకున్నాడు. Can you expect this? ఈ సంగతిని మనం ఊహించగలుగుతామా? An apostle of Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అపోస్తలుడు, a preacher of the gospel, సువార్త బోధించినవాడు, he preached to many people, అనేక మందికి బోధించినాడు. a companion of Peter and John, పేతురు యోహానులతో కూడా కలిసి and ఉన్నటువంటి a వాడు, companion of Lord Jesus Christ, యేసు ప్రభువారితో కూడా కలిసి ఉన్నవాడు committed suicide. ఇక్కడ చూసి ఆత్మహత్య చేసుకున్నాడు. Why? ఎందుకు? He was not willing to rectify his life. తన జీవితాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడలేదు. He has gone before God unprepared. సిద్ధపడకుండా దేవుని కంటే ముందుగా వెళ్ళిపోయినాడు. Some of the scriptures in the Bible we can see suddenly some people's lives are ended. బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాల్లో చూస్తే కొద్దిమంది యొక్క జీవితాలు అకస్మాత్తుగా ముగించబడ్డాయి. Why? ఎందుకు? They were not willing to correct their life. వారి జీవితాలను వారు సరి చేసుకోవడానికి ఇష్టపడలేదు. Lot's wife, లోతు యొక్క భార్య Korah, కోరాహు, he rebelled against God and God's leadership. దేవునికి తర్వాత దేవుని యొక్క నాయకత్వానికి విరోధంగా తిరుగుబాటు చేశాడు. The first king of Israel, King Saul. ఇశ్రాయేలుకు మొదటి రాజు అయినటువంటి సౌలు Suddenly they are removed from earth. అకస్మాత్తుగా వారి స్థలం నుండి తీసివేయబడ్డారు. What I want to tell is, as a child of God, don't play with sin. It will take your life. నేను ఏం చెప్తా ఉన్నానంటే దేవుని యొక్క బిడ్డగా పాపంతో ఆడుకోకు, అది నీ ప్రాణం తీసేస్తుంది. What is the state of our hearts now? మన యొక్క హృదయ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? Are you trifling with any sin? ఏదైనా పాపంతో ఇంకా కొట్టుమిట్లాడుతున్నావా? Here, in the case of Jews also. యూదుల విషయంలో కూడా Just now we have read 1 verse 27-25. 27వ అధ్యాయం 25వ వచనం అని చదివినాం. They played with sin. వారు పాపంతో ఆడుకున్నారు. Yeah. Some of you must be thinking, మీలో కొద్దిమంది ఆలోచిస్తున్నారు, why verse 25 is read before participating in the table? ప్రభు బలిలో పాలు పొందడానికి మునుపుగా 25వ వచనం ఎందుకు చదివారు? What they said? వారేం Let అన్నారు? the blood of this man be upon us and upon our children. ఈ యొక్క వ్యక్తి యొక్క రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండనిమ్మన్నారు. They hated Lord Jesus Christ because Jesus Christ was the light. యేసుక్రీస్తు ప్రభువారు వెలుగు గనుక ఆయన వారు నిరాకరించినారు. He did no sin. ఆయన ఏ పాపం చేయలేదు. Yeah, their unholy deeds are exposed in his presence. వారి అపరిశుద్ధమైనటువంటి కార్యాలు ఆయన యొక్క సన్నిధిలో అన్ని కూడా కనబడతా When a వస్తున్నాయి. holy person is there, ఒక పరిశుద్ధమైన వ్యక్తి ఉన్నప్పుడు immediately by seeing his life we will examine our own life. వెంటనే ఆయన జీవితాన్ని చూసట ద్వారా మన జీవితాన్ని మనం In పరీక్షించుకుంటాం. August I was sharing here. ఆగస్టులో ఇక్కడ పంచుకున్నాను. When if you see the RIN advertisement, రిన్ అడ్వర్టైజ్మెంట్ చూస్తే అంటే ఇప్పుడు వెళ్ళి వెళ్ళగానే RIN advertisement చూడమని కాదు. If you see the RIN advertisement, రిన్ అడ్వర్టైజ్మెంట్ చూస్తే and one woman will be walking. ఒక స్త్రీ నడుస్తూ ఉంటుంది. That dress, saree will be so white. చీర Dazzling. తెల్లగా ఉంటుంది చీర. వెంటనే ఏం చేస్తుంది ఈవిడ? వెంటనే ఏం చేస్తుంది ఈమె? ఈవిడ చీర చూసుకుంటుంది. ఈమె చీర It చూసుకుంటుంది. is not so white. అంతగా తెలుపుగా ఉండదు. ఏమంటది? ఏమంటుంది? చెప్పండి. అంటది. ఏమంటది? అంటుంది అంట. అందం. మూతి ఇటు పెట్టి, మూతి పెరాలసిస్ లాగా వస్తుంది. మూతికి పక్షవాతం అండ్ ఇమ్మీడియట్లీ బై షోయింగ్ దట్ శారీ, తళతళలాడే తెలుపు, సూపర్. ఇస్ ఇట్ ఇట్? సో జనరల్లీ వెన్ వీఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఏ గ్రేట్ మ్యాన్, సాధారణంగా ఎప్పుడైనా ఒక గొప్ప వ్యక్తి యొక్క సన్నిధిలో ఆర్ సపోజ్ ఇఫ్ యు ఆర్ ఇన్ లైట్, ఉదాహరణకు నువ్వు వెలుగులో ఉంటే, in that light you will see your own condition. ఆ వెలుగులో నీ స్వంత పరిస్థితిని That చూడగలుగుతావు. light will show you all your spots and dots. ఆ యొక్క వెలుగే నీ యొక్క జీవితంలోని మచ్చలు డాగులను చూపిస్తుంది. When Elijah was there in the house of the woman of Zarephath, ఏలియా ఆ యొక్క సారెపాతు యొక్క స్త్రీ యొక్క ఇంటిలో ఉన్నప్పుడు, when that child died, ఆ బిడ్డ do చనిపోయినప్పుడు you know what she is telling? ఆమె ఏమంటుందో తెలుసా? 1 Kings 17:18. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 18వ వచనం. 18వ వచనం. 1 Kings 17:18. మొదటి రాజులు 17వ అధ్యాయం 18వ వచనం. ఆమె ఏలియాతో, దైవజనుడా, దైవజనుడా, నా యొద్దకు నీవు రా నిమిత్తమేమి? why you came to me? నా పాపము నాకు జ్ఞాపకం చేసి, in your presence what I am remembering? నీ సన్నిధిలో నాకు ఏం కనబడతావు? I am remembering my sin. What sin she have committed nobody knows. Let us not come to conclusions. మనము ఆమె ఏం పాపం చేసిందో మనకు తెలియదు. అయితే ఆ ఏ పాపం జ్ఞాపకం Maybe వస్తా some ఉంది. sin she must have committed. ఏదో ఒక పాపం చేసి ఉంటుంది. But by seeing Elijah, what she is telling? ఆ ఏలియాను చూస్తే ద్వారా ఏమంటా ఉంది? Oh man of God, ఓ దైవజనుడా, why you have come to my
house? నా ఇంటికి ఎందుకు వచ్చినావు? By seeing you, I am remembering my sin. I am not so bright like you. నేను నిన్ను చూసి నా యొక్క పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను, నీ వలే నేనెంతో వెలుగుమయంగా లేనంట. My life is not so pure like your life. నా యొక్క జీవితము నీ జీవితం వల్లే పవిత్రంగా లేదు. So same thing has happened in the case of these Israelites. ఈ యొక్క ఇశ్రాయేలు విషయంలో కూడా అదే జరిగింది. Now Lord Jesus Christ was the light. యేసు ప్రభువారు వెలుగు. And now, see, we all know he did no sin. ఆయన ఏ పాపం చేయలేదు మనకు తెలుసు. And all their unholy deeds are exposed in his light. ఆయన యొక్క వెలుగులో వారి యొక్క అపరిశుద్ధమైన కార్యాలన్నీ కూడా కనబడ్డాయి. Today, why the Jewish people are suffering? ఇది నాన్న యూదులు ఎందుకు శ్రమ పడుతున్నారు? We all know 1878 years they suffered. 1878 సంవత్సరాలు వారు ఎంతో శ్రమ పడ్డారు. We all know in 70 AD Titus the Roman emperor scattered the Jewish people or Israelites throughout the whole world. క్రీస్తు శకము 70వ సంవత్సరంలో తీతు అనేటువంటి ఒక చక్రవర్తి ఇశ్రాయేలును ప్రపంచమంతా కూడా చెదరగొడతా వచ్చినాడు. Why? ఎందుకు? Why they are suffering? ఎందుకు శ్రమ పడుతున్నారు? Due to their own sin. వారు తమ స్వంత పాపాన్ని బట్టి Due to their own sin. తమ స్వంత పాపాన్ని బట్టి. They said, let the blood of this man be upon us. If they stopped there, it would be nice. But they said upon our children also. వారు ఈ వ్యక్తి యొక్క రక్తము మా మీద ఉండనిమ్మనని అక్కడికే చెప్పింటే సరిపోయి ఉండేది. కానీ వారు ఏమన్నారంటే మా పిల్లల మీద కూడా ఉండనిమ్మన్నారు. Nothing in this world can destroy a believer except his personal sin. ఈ లోకంలో విశ్వాసిని ఏది కూడా నాశనం చేయదు, కానీ వ్యక్తిగతమైన పాపం తప్ప ఏది కూడా నాశనం చేయలేదు. No enemy can destroy you because you are a child of God. నువ్వు దేవుని బిడ్డవు గనుక ఏ శత్రువుని నాశనం చేయలేడు. God will be with you. God will be your protection. God will be your provision. దేవుడు నీతో ఉంటాడు. దేవుడు నిన్ను భద్రపరుస్తూ నీకు ఆయన ఏర్పాటు చేసేవాడుగా ఉంటాడు. But who will destroy you? అయితే నిన్ను నాశనం చేసేవారు ఎవరు? Who will destroy you? ఎవరు నాశనం చేస్తారు? No force in this world. ఈ లోకంలో ఎటువంటి శక్తిని నువ్వు ఏం చేయలేదు. Nobody can touch the Jewish people. యూదులను ఎవరు కూడా తాకలేరు. Do you know why? ఎందుకో తెలుసా? God said, you are the apple of my eye. దేవుడు ఏమన్నాడంటే Zechariah chapter 2. జకర్యా గ్రంథం 2వ అధ్యాయంలో మీరు నాకు కనుగుడ్డు లాంటి వారు అన్నాడు. 7 and 8 verses. 7-8 వచనాలు. And Isaiah 49:16. యెషయా గ్రంథం 49:16. I have engraven you on the palms of my hand. నా యొక్క అరచేతుల మిమ్మల్ని చెక్కి ఉన్నాను Who అన్నాడు. can touch them? ఎవరు వారిని Who తాకగలరు? can touch the apple of God's eye? దేవుని యొక్క కనుగుడ్డుని ఎవరు తాకగలరు? Nobody can touch. ఎవరు తాకలేరు. But why they are suffering? ఎందుకు శ్రమ Why పడుతున్నారు? they were scattered throughout the whole world? లోకమంతా వారు ఎందుకు చెదరగొట్టారు? Untold sufferings they underwent. వారు చెప్పసక్యంగానటువంటి శ్రమను అనుభవించారు. Mother is in one country. తల్లి ఒక దేశంలో ఉంది. Father is in one country. తండ్రి ఒక దేశంలో ఉన్నాడు. Children somewhere nobody knows. పిల్లలు ఎక్కడో ఉన్నారో They ఎవరికి were తెలియదు. scattered throughout all the countries, almost more than 200 countries in this world. వారి లోకం ఉన్నటువంటి దాదాపుగా 200 దేశాల్లోనికి చెదరగొట్టబడ్డారు. Go to any country, you can find a Jew there. ఏ దేశానికి వెళ్ళినా యూదులు ఉంటారు. Why they are scattered? ఎందుకు చెదరగొట్టబడ్డారు? It is not because of anybody's anger or some enemy is there. వారు ఏదో కోపాన్ని బట్టి ఎవరో శత్రువు ఉన్నారని కాదు. Satan could not touch them. సాతాను వారిని తాకలేకపోయాడు. Their self sin. వారు తమ స్వంత పాపం. Brothers and sisters, ప్రియమైన సోదర సోదరి, nothing can touch you, nothing can destroy you except your self sin. ఏది కూడా నిన్ను తాకలేదు, ఏది కూడా నిన్ను నాశనం చేయలేదు, కానీ నీ యొక్క వ్యక్తిగతమైన పాపం అలా చేయగలుగుతుంది. If you are a true child of God, నువ్వు నిజమైన దేవుని బిడ్డవు అవుతాయి. yeah, you can see in the God's word. దేవుని వాక్యంలో చూడొచ్చు. Egyptian slavery could not destroy them. ఐగుప్తు యొక్క బానిసత్వము వారిని నాశనం చేయలేకపోయింది. Pharaohs have given orders to kill the male children. It is written, they were growing and multiplying. ఆ యొక్క ఫరో చూస్తే ఆ యొక్క మగపిల్లవారిని అందరినీ కూడా చంపివేయమని ఆజ్ఞాపించినాడు, కానీ అక్కడ చూస్తే వారు ఎంతగానో ఎదుగుతూ అభివృద్ధి చెందినారు. Isn't it? అవును కదా? They became more and more. వారు ఇంకా అధికమైనారు. In 430 years, 70 people have become almost 35 lakhs. అక్కడ చూస్తే దాదాపు 430 సంవత్సరాల్లో 70 మంది 30 నుండి 35 లక్షల మంది అయ్యారు. Pharaohs were suppressing them. అక్కడ చూస్తే ఫరో వారిని ఎంతో ఒత్తిడి గురి They చేస్తున్నాడు. are the children of God. వారు దేవుని పిల్లలు. In the New Testament, as per Galatians 3:29, you and I are the children of God. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం ప్రకారము నీవు నేను దేవుని యొక్క పిల్లలం. When you believe in Lord Jesus, నువ్వు యేసు ప్రభువునందు when you are washed విశ్వాసం by the Lord Jesus Christ, యేసు రక్తమందు you కడగబడ్డావు. are the heirs of the promises given to Abraham, means you are the Israelites. అబ్రాహాముకు ఇవ్వనటువంటి వాగ్దానాలకు నువ్వు వారసుడు అంటే నువ్వు ఇశ్రాయేలీయుడు. You and I are New Testament Israelites. నీవు నేను నూతన నిబంధన ఇశ్రాయేలీయులు. Pharaoh's slavery or Egyptian slavery could not destroy them. ఐగుప్తు బానిసత్వం వారిని నాశనం చేయలేకపోయింది. Pharaohs could not drown them. ఫరో వారిని ముంచలేకపోయాడు. Isn't it? అవునా కదా? Pharaoh thought, ఫరో అనుకున్నాడు all these people are gone. ఈ ప్రజలందరూ వెళ్ళిపోయారు. Just
Red Sea is there. ఎర్ర సముద్రం ఉంది, I can chase them. నేను వారిని తరుముతాను. In the Bible, బైబిల్లో 600 iron chariots were drowned. It is written in Exodus. నిర్గమకాండంలో రాయబడినటువంటి మాట 600 ఇనుప రథాలు ఆ యొక్క సముద్రంలో మునిగిపోయాయని. In the Red Sea. ఎర్ర సముద్రంలో. Don't think that he has come, Pharaoh has come only with 600 ఈ chariots. యొక్క ఫరో కేవలం 600 ఇనుప రథాలతో మాత్రమే వచ్చినాడు. Pharaoh is not a fool to chase 35 lakhs people with 600 chariots. ఈ యొక్క ఫరో ఆ యొక్క 35 లక్షల మందిని ఈ యొక్క 600 ఇనుప రథాలతోనే తరుముతాడని ఎప్పుడు అనుకోవద్దు. One person has conducted research for more than 18 years ఒక వ్యక్తి దాదాపుగా 18 సంవత్సరాలు దీనిపైన రీసెర్చ్ చేశాడు. on only one miracle. ఒకే ఒక అద్భుతం That పై, is the miracle of the Red Sea. Erra That is, drowning. ఎర్ర సముద్రంలో ముంచివేయబడటము అనే ఒక దానిపైన రీసెర్చ్ చేశాడు. And in 18th century ending, 18వ శతాబ్దం చివరిలో Ramesses II, his dead body was found in King's Valley. రామసేస్ II అనేటువంటి That ఆయన is the one who was in charge of chasing this army. అంటే రామసేస్ II అనేటువంటి ఆయన యొక్క మృతదేహము ఆ యొక్క రాజుల లోయ అనేటువంటి ప్రాంతంలో I am దొరికింది. not telling ఆయనే a story. నేను కథ ఏం చెప్పడం లేదు. Whatever I am telling, you can check in the internet. నేను చెప్పేటువంటి విషయాలు ఇంటర్నెట్ లో చూడొచ్చు. Bible is not a story book. It is full of facts. బైబిల్ గ్రంథం అది ఏదో కథల పుస్తకం కాదు, వాస్తవికమైనటువంటి గ్రంథం. Yeah, it is the word of God. అది దేవుని వాక్యము. There in his box, ఆయన యొక్క పెట్టెలో nearly 20,000 papyrus papers were found. Papyrus means something like in the olden days, Talapatra, so something like that. The papyrus is a manufactured paper there by Egyptian in those days. ఆ దినాల్లో ఐగుప్తీయులు ఈ యొక్క కొన్ని పత్రాలు కలిగి ఉన్నటువంటి వారు. మన తాటాకులు లాంటివి అనుకో. తాటాకులు లాంటివి. isn't it? నాన్నగారు. దానికి అందంగా తాళపత్ర కొంచెం సో దే వర్ రైటింగ్ ఆన్ దోస్ థింగ్స్. వారు దానిపై రాసేవారు. 20,000 papers were found. 20,000 పేపర్లు కనబడ్డాయి. He has submitted his research on that particular miracle. ఆ ప్రత్యేకమైన అద్భుతంపై తన రీసెర్చ్ ని సబ్మిట్ He చేశాడు. said that in one Red Sea miracle there are 114 sub miracles. ఒక్క ఆ యొక్క ఎర్ర సముద్రం అద్భుతంలో 114 చిన్న అద్భుతాలు అందులో ఉన్నాయి. Even the scientists from Michigan University states they have approved it. అమెరికాలో ఉన్నటువంటి మిచిగన్ యూనివర్సిటీలో వారు కూడా దాన్ని అప్రూవ్ చేశారు. One professor was, his name is Kenneth Kitchen. ఒక ప్రొఫెసర్ పేరు కెనెత్ I కిచెన్. have forgotten. ఇంకొక వ్యక్తి పేరు మర్చిపోయాను. So two professors. ఇద్దరు ప్రొఫెసర్లు. Do you know with how many people Pharaoh chased? ఎంత మందితో ఫరో ఇశ్రాయేలును తరిమాడో తెలుసా? 2 lakhs footmen. 2 లక్షల కాల్బలము and another 50,000 cavalry, that is horse riders. 50,000 మంది ఆ యొక్క గుర్రంపై వచ్చినటువంటి వారు. And nearly 20 to 22,000 chariots. 20 నుండి 22,000 మంది ఆ యొక్క రథాలపై వచ్చారు. And 600 iron chariots. 600 ఇనుప రథాలు. And so many horses were also there. ఇంకా అనేక గుర్రాలు ఉన్నాయి. The total number of people that were drowned on that day, according to their research, is 2,95,200 people. As a matter of 2,95,200 people, total army drowned, both horsemen or footmen. అక్కడ చూస్తే ఇక గుర్రాలపై వచ్చినటువంటి సైనికులు తర్వాత కాల్బలమైనటువంటి వారు 2,95,200 మంది ముంచివేయబడ్డారు అందులో. ఇదంతా మనకెందుకు బ్రదర్? ఇదంతా మనకెందుకు? బైబిల్ ఇస్ ట్రూ. బైబిల్ వాస్తవమైనది. బైబిల్ ఇస్ ట్రూ. బైబిల్ వాస్తవమైనది. You must know all these things. ఈ విషయాలను తెలుసుకోవాలి. So much, damage. అక్కడ ఎంతో గొప్ప నష్టము. They wanted to drown the people of God. They could not, but they were drowned. దేవుని ప్రజలను వారు ముంచివేయాలనుకున్నారు, వాళ్ళు ముంచలేకపోయారు, కానీ వారే మునిగిపోయారు. This is what I am telling. ఇదే నేను చెప్తున్నాను. If you are a true child of God, నువ్వు నిజమైన దేవుని బిడ్డవు, Egyptian slavery cannot destroy you. ఐగుప్తు బానిసత్వం ని నాశనం చేయలేదు. And even the pharaohs cannot drown you. ఫరో నిన్ను ముంచివేయలేడు. Even the furnaces, అక్కడ చూస్తే ఉన్నటువంటి అగ్ని గుండాలు కూడా, they cannot burn you. అవి కూడా నిన్ను కాల్చలేవు. 3 people, ముగ్గురు వ్యక్తులు, 3 people were walking. ముగ్గురు వ్యక్తులు నడుస్తున్నారు. 3 people were walking. ముగ్గురు వ్యక్తులు నడుస్తున్నారు.
Nebuchadnezzar saw it. నెబుకద్నెజర్ దాన్ని I చూశాడు. told it during August. ఆగస్టులో చెప్పాను. Nebuchadnezzar saw it. నెబుకద్నెజర్ How చూశాడు. many people are there? ఎంతమంది అక్కడ ఉన్నారు? Arey, char log hai. Four people are there. నలుగురు ఉన్నారు. And the fourth one is like the son of God. నాలుగో వ్యక్తి దేవుని కుమారుడు వలె ఉన్నాడు. Arey, ఏం చేశారు? ఏం చేశారు? How many people I asked you to throw in? లోపల ఎంతమందిని పడేయమని చెప్పాను? 3, sir. ముగ్గురు ఉన్నారు. ఎంతమందిని వేసారు మరి? ఎంతమందిని వేశారు? You call those people. వారిని పిలవండి. Call those pahlwans, those bouncers who has thrown them into the fire. వారిని అగ్నిలో పడేసినటువంటి ఆ పైల్వాన్ బౌన్సర్లను పిలవండి. వాళ్ళు కాలిపోయారు సార్. వాళ్ళు కాలిపోయారు They సార్. are not there. వారు లేరు సార్. అరే, they are not there. వారు అక్కడ లేరు. I am seeing 4. నాకు నలుగురు కనబడుతున్నారు. Call them out. వారిని పిలటికి పిలువు. They came out. వారు బయటకు వచ్చారు. How many came? ఎంతమంది వచ్చినారు? Only 3 came. ముగ్గురు మాత్రం వచ్చినారు. I told you. నేను మీతో చెప్పాను. Nebuchadnezzar pagal ho gaya. ఇప్పుడు నెబుకద్నెజర్ పిచ్చోడు అయిపోయాడు. Isn't it? అవునా కదా? He has seen 4 people. అక్కడ నలుగురు చూశాడు. They are telling 3 people. వారు ముగ్గురు అని When చెప్తారు. they came out, only 3 people came. వారు బయటకు వచ్చినప్పుడు ముగ్గురే వచ్చారు. From this, what can we understand? దీని నుండి మనం అర్థం చేసుకునే విషయం The world or the emperors cannot understand a child of God. లోకము గాని లోకము చక్రవర్తులు గాని దేవుని బిడ్డను వారు ఏమాత్రం అర్థం The చేసుకోలేదు. fires cannot burn them. ఈ యొక్క అగ్ని వారిని దహించి వేయలేదు. Lions of Darius cannot kill them if you are a true child of God. నువ్వు నిజమైనటువంటి దేవుని బిడ్డవైతే దర్యావేషి యొక్క సింహాలు కూడా నేను చంపలేదు. Goliath cannot do anything. గొలియాత్ ఏం చేయలేడు. I tell you, fishes cannot. Yeah, Edwin, aqua business. Yeah, fishes cannot even digest if you are a true man of God. నువ్వు నిజమైన దైవజనుడు లేక దేవుని యొక్క బిడ్డవు అవుతే చేపలు కూడా అవి నిన్ను ఏమాత్రం జీర్ణించుకోలేవు. మింగక ఈండి మింగ అని అంటే వెళ్ళి కక్కేదాకా దానికి నిద్రలేదు. మింగక ఈరని మింగది ఏంటని కక్కేదాకా నెమ్మదలేదు. ఆ ఓడలోంచి పడేసాడు, మంచి భలే దొరికింది ఇవాళ బిర్యానీ అనుకుని ఓడలో నుంచి పడేశారు, మంచి బిర్యానీ అనుకొని తినేసిన. ఈయన ప్రవక్త బాగా తినుంటాడు, దైవ సేవకుడు బాగా తినింటాడు, చాలా టేస్ట్ గా ఉంటాడు. మింగిన కక్కిదాకా దాని కడుపులో అలాగే కక్కేదాకా దానికి ఫిషెస్ కుడ్ నాట్ డైజెస్ట్ దెం. చేపలు ఆయన జీర్ణించుకోలేదు. ఇఫ్ యు ఆర్ ఏ ట్రూ మ్యాన్ ఆఫ్ గాడ్, నువ్వు నిజమైన దైవజనుడు. హెరోడ్స్ ఆర్ సీజర్స్ కెనాట్ డు, హిట్లర్స్ కెనాట్ డు ఎనీ హౌ. హెరోదులు కైసర్లు తర్వాత హిట్లర్లు కూడా నిన్ను ఏం చేయలేదు. ఆన్ ద అదర్ డే మిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇస్ టెల్లింగ్. ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి అయినటువంటి బెంజమిన్ నెతన్యాహు ఆయన చెప్తా వచ్చాడు, హిట్లర్స్ వాంటెడ్ టు డిస్ట్రాయ్ us but we are there. Where are the Hitlers? He asked. హిట్లర్లు మమ్మల్ని నాశనం చేయాలని ప్రయత్నించినారు, మేము ఇప్పుడు సజీవంగా ఉన్నాం, హిట్లర్స్ ఎక్కడ అని ప్రశ్నించారు. What has happened to the Roman Caesars? రోమా కైసరులకు వారికి ఏం జరుగుతా వచ్చింది? You are a child of God. నువ్వు దేవుని బిడ్డవు అవుతే, I am telling you, నేను మీతో చెప్తున్నాను, no force in the world can destroy. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ శక్తి కూడా నిన్ను నాశనం చేయలేదు. Your protection is like that you are having a wall of fire around you. ఎందుకంటే నీ భద్రత అటువంటిది, నీ చుట్టూ కూడా అగ్ని ప్రాకారాన్ని కలిగి ఉన్నావు. Is it not true in our lives? ఇది మన జీవితాల వాస్తవం కదా. Government rules cannot destroy the church, I am telling you. ప్రభుత్వ నియమ నిబంధనలు సంఘాన్ని నాశనం చేయలేవు. RSS or any other political party cannot destroy the church. RSS గాని ఏ రాజకీయ పార్టీ గాని ఏది కూడా దేవుని సంఘాన్ని నాశనం చేయలేదు. But which can destroy you? ఏది నాశనం నిన్ను చేస్తుంది? Your self sin. నీ స్వంత పాపమే. టుడే అసెంబ్లీస్ ఆర్ డివైడెడ్ నాట్ బికాజ్ ఆఫ్ RSS, బికాజ్ ఆఫ్ బిలీవర్స్. ఈ దినాల్లో సంఘాలు విభజించబడ్డాయి అంటే RSS ని బట్టి కాదు కానీ సంఘాలు. షో మీ వన్ అసెంబ్లీ, దిస్ RSS ఫెలో హస్ డివైడెడ్ దిస్ అసెంబ్లీ. ఈ యొక్క RSS వ్యక్తి ఈ యొక్క సంఘాన్ని విభజించినటువంటి సంఘం ఉందా, అది చూపించు. నాట్ ఈవెన్ సింగిల్ అసెంబ్లీ, ఒక్క సంఘం కూడా లేదు. వెన్ ద పెర్సిక్యూషన్ ఇస్ దేర్, పీపుల్ విల్ బి యునైటెడ్, దే విల్ నాట్ బి డివైడెడ్. హింస ఉన్నప్పుడు ప్రజలు ఐక్యపరచబడతారు, విభజించబడరు. బట్ వై అసెంబ్లీస్ ఆర్ డివైడెడ్? సంఘాలు ఎందుకు విభజించబడుతున్నాయి? సెల్ఫ్ సిన్. సెల్ఫ్ సిన్ ఈస్ యువర్ గ్రేటెస్ట్ ఎనిమీ. వ్యక్తిగతమైనటువంటి పాపమే నీకెంతో గొప్ప శత్రువు. వై సచ్ ఎ ప్రివిలేజ్డ్ డిసైపుల్, జూడాస్ ఇస్కరియోట్ కిల్డ్ హిమ్సెల్ఫ్, కమిటెడ్ సూసైడ్. ఎందుకు అంత ఆధిక్యత కలిగినటువంటి శిష్యుడైనటువంటి యూదా తను తాను ఎందుకు చంపుకున్నాడు? దట్స్ వై, అందుకొరకే అవుట్ ఆఫ్ హిస్ ఫోర్ నాలెడ్జ్ గాడ్ హస్ అరేంజ్డ్ దిస్ టేబుల్. దేవుడు తన యొక్క భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఈ యొక్క బల్లను మన మధ్యలో ఉంచాడు. As I already told you, personal sin is the hardest of all masters. నేను ఇదివరకే చెప్పినట్లుగా ఈ వ్యక్తిగతమైనటువంటి పాపం అందరి యజమానుల కంటే కూడా ఎంతో కఠినమైనటువంటి. Playing or trading with sin is the most unprofitable trade in your life. పాపంతో ఆడుకోవటము, పాపంతో వ్యాపారం చేయటము అది నిరుపయోగకరమైనటువంటి వ్యాపారం. On the very first day of this year, ఈ యొక్క సంవత్సరంలో మొదటి దినాన, the Lord is giving
one more opportunity, ప్రభు మరొక అవకాశం ఇస్తున్నాడు, so that you may relinquish your sin, you may leave your sin, తద్వారా నీ యొక్క పాపాన్ని నువ్వు విడిచిపెట్టినట్లు, because that is destroying you. ఎందుకంటే అదే నేను నాశనం No చేస్తాను. enemy, I am a child of God, nothing can touch me, I know it. నేను దేవుని బిడ్డను, ఏది కూడా నేను తాకలేదు. If something is touching me, means only with the permission of God. ఏదైనా నన్ను తాకుతా ఉందంటే కేవలము ఆయన యొక్క అనుమతిని బట్టి Yeah, తాకుతా before ఉంది. it touches me, it has to take the permission of God. I am such a protected person. అది ఒకవేళ నన్ను తాకాలంటే ఆయన నుండి అనుమతి తీసుకుని నన్ను తాకాలి, ఎందుకంటే అంతగా భద్రత కలిగిన But వ్యక్తిని. what can destroy my life? అయితే నా జీవితాన్ని నాశనం చేసేది ఏంటి? My own personal sin. నా వ్యక్తిగతమైన పాపం. Brothers and sisters, ప్రియమైన సోదరు what సోదరి, is the sin that is lingering in your heart? నీ యొక్క హృదయంలో తిరుగులాడుతున్న పాపం ఏంటి? Outside you are all right. బయటికి చూస్తే To బాగానే maintain ఉన్నావు. your good image, you are showing your hand to participate. నీవు నీ యొక్క నీ యొక్క స్వరూపాన్ని బాగా చూపించుకుంటా ఉన్నావు, చెయ్యెత్తి మనలో పాలు పొందుతున్నావు. నీ గౌరవాన్ని నీ కాపాడుకునే గౌరవాన్ని కాపాడుకునేదాన్ని Don't do like that. అలా చేయకు. You are on the way of destruction because of your personal sin. నీ వ్యక్తిగతమైన పాపాన్ని బట్టి నాశన మార్గంలో ఉన్నావు. Nobody can do anything. ఎవరేం చేయలేరు. But what about your personal life? కానీ నీ వ్యక్తిగత జీవితం సంగతి That's ఏంటి? why this is the time of self-examination. అందుకొరకే ఇది స్వపరీక్ష చేసుకునే సమయము. Like Judas Iscariot, don't tell after the grace period is over, I have sinned. ఇస్కరియోతు యూదా వలె కృపాకాలం అయిపోయిన తర్వాత అయ్యో నేను పాపం చేశానని చెప్పకూడదు. No. Hello. Now, God has given you one more opportunity on the very first day of this year. దేవుడు ఈ సంవత్సరం యొక్క మొదటి దినాన్ని మరి ఒక అవకాశాన్ని నీకు ఇచ్చినాడు. At least today. కనీసం ఈ దినమైన Tell the Lord, ప్రభుతో చెప్పు, Lord, I want to leave it. ప్రభువా నేను దాన్ని Oh, I am విడిచిపెట్టాను. covering all these days. ప్రభువా ఇంతకాలం I am కప్పుకున్నాను, posing as if I am a saint. నేనేదో పరిశుద్ధినిగా నటిస్తా ఉన్నాను. I want to be, I want to get rid of this. నేను దీని నుండి విడుదల It is పొందకూడదు. true, Lord, nothing can harm me. ప్రభువా ఏది కూడా నన్ను తాకలేదు, అది Only my వాస్తవమే. personal desires, my personal sins are destroying. కేవలం నా వ్యక్తిగతమైన కోరికలే, వ్యక్తిగతమైన తలంపులను నాశనం I am చేస్తున్నాను. a disciple. నేను I శిష్యుడను, am moving with you. నేను నీతో I am hearing నడుస్తున్నాను, your teachings. నీ యొక్క బోధ వింటున్నాను. But this personal sin is destroyed. కానీ వ్యక్తిగతమైన పాపం నన్ను నాశనం చేస్తుంది. Whatever it may be. అదేదైనా కూడా Confess before God ప్రభు ఎదుట ఒప్పుకో, and set right your life. నీ జీవితం సరి చేసుకో. God has given you one more opportunity in which way you are better than the dear ones who left this world during Corona. దేవుడు మరి ఒక అవకాశాన్ని నీకు ఇస్తా ఉన్నాడు. కరోనా దినాల్లో కొనిపోబడినటువంటి వారికంటే కూడా ఏ విషయంలో నువ్వు శ్రేష్ఠుడు. కరోనాలో చచ్చిన వాళ్ళకన్నా నువ్వేమైనా గొప్పోడువా? కరోనాలో చనిపోయినటువంటి వారికంటే నువ్వేమైనా నిన్ను గొప్పవాడివా? ఎందుకు బతికించి ఉంచాడు? ఎందుకు బతికించు అంటే ఉంచాడు? ఆ పాపంలో కొనసాగుతావనా? ఏదో పాపంలో అలా కొనసాగుతావా? కొనసాగే బదులు అప్పుడే చచ్చి ఉంటే బాగుండే కదా. అలా కొనసాగే దానికి బదులుగా అప్పుడే చనిపోయింటే బాగుండు. Examine your life. నీ జీవితాన్ని పరీక్షించు. God is still gracious to you, to me also. ప్రభు నీకు నాకు ఇద్దరికి కూడా ఆయన కృప కలిగిన వాడుగా Let us ఉన్నాడు. wash ourselves మనల్ని మనమే in కడుక్కుందాం the blood of Christ. యేసుక్రీస్తు రక్తములో. Then as clean people this new year, yes, let us participate. పవిత్రపరచబడినటువంటి ప్రజలముగా నూతన సంవత్సరంలో బలలో పాల్పొందుతాం.